మొత్తానికన్నా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి దగ్గర దగ్గర మే 13కు మనకి ఎలక్షన్సే ఆల్మోస్ట్. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కేసీఆర్ బయటకు వెళ్ళినారు, రైతుల పక్షాన నిలబడుతున్నారు, రైతులకు భరోసా కల్పిస్తున్నారు, ఎండిన పంటలు చూస్తున్నారు. అది ఎంతవరకు రేపు పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందంట? అంటే రెండు సక్సెస్ అయినట్టే కదా. ప్రతిపక్ష పార్టీ ఇన్ని రోజులు పంటలు ఎండిపోతున్నటువంటి దశలో కేసీఆర్ గారు బయటికి వెళ్ళి తుంగతుర్తికి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలు పర్యటించినటువంటి సందర్భంలో కేసీఆర్ పోతున్నటువంటి సమయంలో నీళ్ళు వదిలారు. కాళేశ్వరంకి సంబంధించినటువంటి నీళ్లు వదలడం జరిగింది. నెక్స్ట్ కరీంనగర్ పోయిన తర్వాత అక్కడ యాక్షన్ ప్లాన్ ఒకటి ప్రకటించారు. మీరు కనుక కాళేశ్వరం రిపేర్ చేయకపోతే మేము 50,000 మందితో ముట్టడించి మేమే మోటార్ లాంచ్ చేస్తాము త్వరలో అనేసరికి ప్రభుత్వం రివ్యూ చేసి నిన్న రిపేర్లు చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకుంటుంది. కాంట్రాక్టర్ సంస్థతో మాట్లాడుతుంది. దానికి ఒక 500-600 కోట్ల ఖర్చు అవుతుంది. దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటాము. విత్ ఇన్ ద ఆఫీసర్లు ఆ చర్చ జరిగే ప్రభుత్వం ఒక పాలసీ ఇచ్చినప్పుడే ఆఫీసర్లు నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. కాంట్రాక్టర్ ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఏమయ్యా వాళ్ళ సేఫ్టీ వచ్చినాకనే చేస్తామన్న వాళ్ళు ముందే కాంట్రాక్టర్తో మాట్లాడి ఒక రకమైనటువంటి రిపేర్ చేస్తామని. అంటే ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి కేసీఆర్ గారు బయటికి వెళ్ళిన రెండు అంశాలు పోరాటానికి ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకొని ప్రజల దగ్గర పంటలు ఎండిపోతున్నటువంటి దాంట్లో కేసీఆర్ గారు వెళ్ళిన వెంటనే నీళ్లు విడుదల చేసింది ప్రభుత్వం. కాళేశ్వరం రిపేర్, కరీంనగర్ ఇంకో పర్యటన తర్వాత కాళేశ్వరం రిపేర్కి సంబంధించిన అంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పాత్ర అదే పాత్ర. ప్రధాన ప్రతిపక్షమైంది ప్రజల సమస్యలు ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళడం, తెలుసుకోవడం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం, ఒక ఆందోళన కార్యక్రమాలు చేయడం, ప్రతిపక్షంలో చేయాల్సినటువంటి ఒక నిర్మాణాత్మకంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమి అవే చేస్తుందని అనుకుంటున్నాను. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దానివల్లనే కదా రెండు పనులు అయితే అవుతున్నాయి అయినటువంటిది. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుంది అంటే సక్సెస్ అయినట్టే కదా. నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకుడు ప్రభావితం చేయగలిగినట్టే సక్సెస్ అయినట్టే. అది అయినట్టే యాజ్ ఆఫ్ నౌ. అంటే మొత్తం దాదాపు ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం మార్పిడికి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి దగ్గర దగ్గర 28 లక్షల మంది, అంటే 1.8 అంతే కదా, 1.7 ఒక 28 lakhs సంబంధించిన. ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఈ దాష్టికాలు మనం చూసినాం, ఈ తర్వాత ఈ నీటి పరిస్థితులు, కరెంటు పరిస్థితులు, తర్వాత తాగునీటి పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం నేను ఎందుకు అనుకున్నా యాజ్ బర్ నౌ కొంచెం అధికార కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలమే రానున్న ఏదైతే ఎంపీ ఎలక్షన్లో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీ ప్రెడిక్షన్ ఎట్లుందన్న? ఇబ్బందికరమైనట్టు గడ్డకాలం అంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది. అసెంబ్లీ ఎన్నికలంత స్మూత్గా పార్లమెంట్ ఎన్నికలు ఫేస్ చేయలేకపోతుంది. పార్టీలో సమస్యలు కావచ్చు, పార్టీలో అన్ని చోట్ల పార్టీలో సమస్యలు వస్తున్నాయి. వేరే పార్టీ నుంచి చేరడంతో అక్కడ క్యాడర్ ఒప్పుకోవట్లేదు. గాంధీ భవన్లో ధర్నాలు చేసిర్రు. జనగాం లాంటి దేవరొప్పల మండలాధ్యక్షునికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ధర్నా, చాలా చోట్ల కడియం శ్రీఆర్కి వ్యతిరేకంగా ధర్నా చేస్తారు. కడియం శ్రీఆర్ వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తం మీద ఆ స్మూత్నెస్ అయితే లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి స్మూత్నెస్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆ స్మూత్నెస్ లేదు అనేది ముఖ్యమంత్రి ప్రసంగాలలోనే అర్థమవుతుంది. ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్న తనకు తానే వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ తోటి ఆ రకమైన ఒక అభద్రతా భావంతో అనుకున్న లక్ష్యం రాదేమో అనే దాన్నే అర్థమవుతుంది. ఆ రకమైన కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన ప్రజల్లో చర్చ మొదలైంది. ఫలితాలు ఎట్లొస్తాయో చూడాల్సినటువంటి అవసరం కానీ అంత స్మూత్ అయితే లేదు. పరిస్థితి ఇబ్బందికరమైన. యాజ్ పర్ నౌ ప్రెడిక్షన్ ఈ రోజు వరకు అంటే ఎట్లా ఉంది? ఇంకొక 4 రోజుల్లో ఎలక్షన్ ఉంది కరెక్ట్గా. ఏ పార్టీకి ఎక్కువ ఉండే అవకాశం అంటే చెప్పలేం. మనము అసెంబ్లీ ఏంటంటే ఎలక్షన్ జరుగుతున్నాడు, ఏ పార్టీకి ఎన్ని వస్తాయి ఏంటి అనేది మాత్రం చెప్పలేనటువంటి మనం పరిశీలన మాత్రమే తప్ప సర్వేలు చేసి వేల మందిని చూసినటువంటిది కాదు. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంతవరకు అయితే అర్థమవుతుంది. బీజేపీ ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎంత పుంజుకుంది, బీఆర్ఎస్ ఎంత పుంజుకుంది అనేది టోటల్గా సంఖ్య మనకి కౌంటింగ్ అయ్యి ఎలక్షన్ అయ్యి కౌంటింగ్ అయ్యి ఇంకా నీకెందుకు ఈ నెల రోజులు ఇంకా చాలా పరిణామాలు జరుగుతాయి. ఈ నెలలో నోటిఫికేషన్ మే 13 వరకు అనేక పరిణామాలు జరుగుతాయి. ఆ పరిణామాలు బట్టి లాస్ట్ వీక్ డేస్లో ఎట్లా నడుస్తుంది ఇవన్నీ కూడా తేలిపోతుంది. ఎందుకు అప్పుడు ప్రచారంలో మోడీ వస్తాడు, రాహుల్ గాంధీ వస్తాడు, కేసీఆర్ గారు తిరుగుతుంటారు, రకరకాల ఈక్వేషన్స్ మారుతుంటాయి. ఈ నెల రోజుల్లో ఎట్లాంటి పరిణామాలు జరుగుతాయో చూడాల్సినటువంటి అవసరం. తర్వాతనే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మాత్రం
అసెంబ్లీ ఎన్నికలు అంత స్మూత్గా లేదు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్. మొత్తానికి ఇది ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అయితే గణనీయంగా పడిపోతూ ఉంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి గడ్డు కాలమే. ఒకవేళ అదే జరిగితే మాత్రం ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి బిచాన్ ఎత్తేయడం కూడా దాదాపుగా ఖాయమే అని చెప్పేసి కూడా సీనియర్ పొలిటికల్ ఎనలిస్ట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ విజయ్ గారు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ.